హాయ్ అండి. చుట్టాలకి అవసరమైనప్పుడు ఆదుకోవడానికి రమ్మంటే రారు, కానీ అనవసరమైనప్పుడు అడ్డమైన వాగుళ్ళు వాగమంటే వాగుతారు. ఇలాంటి సిచ్యువేషన్లు మీకు ఎదురైనాయా? నేనైతే చాలానే ఎదుర్కొన్నా. శాండీకి ఈరోజు ఎగ్గు దోశ తినింది. 2-3 రోజుల నుంచి ఎగ్గు దోశ వేయడం పడేయడం. ఈరోజు ఇంకా వేస్తే తింటానంటుంది. చూడండి, ఖాళీ అయిపోయింది గిన్నె. ఇంకా వేస్తే తింటానంట. నేనైతే సద్దన్నం తింటున్నా. 11 అవుతుంది. ఇంట్లో పని అంతా అయితే అయిపోయింది. కోడల పిల్ల లేదు, వాళ్ళ అమ్మగారింట్లో ఉంది. వంట ఏం చేయాలో అర్థం కావడంలే. ఈరోజు సండే, ఏం తెచ్చే సిచ్యువేషన్లో లేము. ఖాళీగా ఉన్నాము. మరి ఇంకా బాబు ఏమన్నా తెస్తాడేమో తెలీదు. ఇప్పటికైతే ఖాళీగానే ఉన్నాం. బాయ్. హాయ్ అండి. ఏంటో కదా, నిజం, లైఫ్ ఒక ఏజ్ వచ్చాక మనం అనుకున్నంత ఈజీ కాదు అనిపిస్తుంది. నిజం కదా ఫ్రెండ్స్? మాటకు ముందు ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదు అంటారు. ఏమి ఏడ్చే మగాన్ని నమ్మకూడదు అంటారు. కానీ నేను చెప్తున్నా, మనసు ఉన్న ప్రతి మగవాడు ఏడుస్తాడండి. మనసు లేనివాడే ఏడ్చడు. రైటే కదా? నిజం ఫ్రెండ్స్. ఏడ్చే మగాన్ని నమ్మకూడదు అంటారు. అది తప్పు. మనసున్న ప్రతి మగాడు ఏడుస్తాడండి. నిజమండి. బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మా మాటలు మీకు నచ్చినట్టయితే. నిజం, ఒక ఏజ్ వచ్చాక మనం అనుకున్నంత ఈజీ కాదు మన లైఫ్. తప్పక లైక్. అన్ని విషయాలలో ఎవరు ఆనందంగా ఉంటారో తెలుసా ఫ్రెండ్స్? తనకు ఏమీ లేదని విసారించకుండా ఉండేవాళ్ళు, ఉన్నదాంతో సంతృప్తి పడేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఎప్పుడు దేని గురించి విసారించకుండా, మనకు లేదని విసారించరు, మనకు ఉన్నదాంతో తృప్తి పడతారు. అలాంటి వాళ్ళకు ఎప్పుడు ఆనందమేనండి. అలా ఉండేవాళ్ళు నిజమే కదా, గొప్పవాళ్లే కదా. అలా నువ్వు నేను కూడా ఉండాలనే కోరుకుందాం. నిజమండి. నిజమైన ఆనందం ఉంటే అలానే ఉంటారు. నిజం. అలాంటి వాళ్ళు నాకు ఉంది అని మిడిసిపడరు, నాకు లేదు అని బాధపడరు. ఎంత కామోసుగా ఉంటారు తెలుసా? అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకైతే చాలా ఆనందం వేస్తుంది. దేని గురించి చింతపడరండి, దేని గురించి కూడా మాట్లాడరండి. నిజం. అలా మీరు కూడా ఉంటారా? నిజమైతే లైక్ కొట్టండి. బాయ్. కొన్నిసార్లు అవతల వాళ్ళు మూర్ఖులని తెలిసినా మనము వాళ్ళతో వాదించాలనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే నిజానిజాలు తెలిసి మనం వాదించాలనుకోవడము మనదే తప్పు అవుతుంది. నిజం ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళతో వాదించడం మొదలుపెట్టినప్పుడు నిజానిజాలని తెలిసి కూడా మన మీదనే అబండాలు వేయడానికి తప్పులు ఎతుకుతుంటారు. నిజం. అలాంటి అవకాశం లేకపోలేదు. అలాంటి వాళ్ళతో వాదించకుండా మౌనంగా ఉండడమే మనకు మేలు అంటా నేను. ఏమంటారు? మూర్ఖులతో వాదించి నువ్వు మూర్ఖుడు కాక తెలివిగా మౌనంగా ఉండు, నీకే మేలు. ఏమంటావు? నిజమని నేనంట. రైట్ అయితే లైక్ కొట్టు తప్పకుండా. నిజమే కదా? బాయ్. తినచాండిగా కొరుక్కొని తిను. బ్రెడ్ కొరుక్కోనా? నీకోసమే తెచ్చాను చింతల్లి. తిను. అంత పొద్దున్నే దోశ పోస్తే తినలేదు ఫ్రెండ్స్. ఆచి చూచి ఆకారిస్తా నాకుతా ఉన్నిందే, తినలా. అందుకు ఇప్పుడు పోతాను ఎంపలాడుతుందేమో అని బ్రెడ్ కొనుక్కొని వచ్చిన. చూడు, జోగెడుతుంది ఇప్పుడు కూడా. తిందినా వద్దా అని. తిన్నానా? బంగారు తల్లి కదా. చూడు, కొరుకుతుంది, అట్ట ఉంచుతుంది. నా బిడ్డకు ఆగలేతుందేమో అని నేను ఆతృపడాల్సిందే. అది మాత్రం ఆతృత పడదు. కైపెక్కిందని మాదిరి పనుకోని ఉంటుంది. కసియండిగా తిను, కొరుక్కొని తుంచిపెచ్చే నీకు కావట్టదు కదా. తిను కొరుక్కొనే. తుంచి వేయాలా? తింటావా? తుంచి వేయాలా? పల్లెకి పోయి వచ్చినా
అందుకోసం బ్రెడ్ తింటుందని ఎత్తుకొని వచ్చిన. ఇంకొకటి బ్రెడ్ ప్యాకెట్ పెద్దది కూడా తెచ్చిన. ఇది బ్రెడ్ ఆమ్లెట్, పద్దన పూట వేస్తే తింటుంది. తిన్నానా? కొరుక్కొని తిను 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 తిను. ఇంత తుంచియాలా? దా తిను తిను తినేసి. నవిలు ఊంచినావు అనుకో మంచం మీద కొడతా నిన్ను కొడుక. ఓకే తినేస్తుంది ఫ్రెండ్స్. చిన్న చిన్నగా తుంచి వేసిన తింటుందని. తింటుంది ఒక్కో కొడుక ఎత్తుకొని. అది పూర్తిగా తినేస్తే మళ్ళీ అది చించి వేస్తా. మళ్ళీ నీళ్ళు పెడితే తాగేస్తుంది. ఇప్పుడు 11 అవుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న వచ్చినాక అన్నం తింటుంది షాంటిగాడు. పొద్దున్నే అయితే మెంతిపప్పు చేసేసి అన్నం చేసిపోయిన పింఛన్ లెక్కకు. ఇప్పుడు గుండెకాయ ఉండదు ఫ్రిడ్జ్లో యాన్సాలే. ఇదిగోడు ఫ్రెండ్స్, కొద్దిగా గుండెకాయ, కొద్దిగా మాంసము. మన కేజీ చికెన్ తెప్పించాను అన్నాను కదా. చికెన్ ఊరుగా అయితే మెత్తన మాంసం పెట్టిన, కొన్ని ఎముకలు, కొద్ది గుండెకాయ ఎత్తిపెట్టిన అట్టే. ఇప్పుడు అదైతే ఫ్రై చేయబోతున్నా. ఇదిగో పొద్దున్నే అయితే అన్నం చేసేసి వెళ్ళినాను. అంటే ఒక్కోసారి వెళ్తే లేట్ అవుతుంది ఫ్రెండ్స్. మిషన్ పని చేయలా, నెట్ లేదు, అది ఇదని లేట్ చేస్తారు. అందుకు మళ్ళీ వచ్చేళ్ళకి లేట్ అవుతే నా బిడ్డ డ్యూటీ నుంచి వచ్చి ఏం తింటాడని పప్పు చేసేసి మెంతాకేసి పప్పు చేశాను ఫ్రెండ్స్. మెంతాకు పప్పు ఇది చూడండి. మెంతాకు పప్పు చేసి అన్నం చేసి ఈ పప్పులో నీళ్ళు షాండీకి, పప్పులో నీళ్ళు కొన్ని, పెరుగు కొన్ని వేసి పెడితే తింటుంది షాండీ. లేదా చికెన్ కలిపి పెట్టినా తింటుంది. మళ్ళీ డైలీ చికెన్ పెట్టకూడదని ఇదిగో మాంసం అయితే నీళ్ళల్లో వేసిన. అది కొంచెంసేపు నానిన తర్వాత మళ్ళీ ఊరికే అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు వేసుకొని తినకూడదు. పప్పు ఉంది కాబట్టి నంచుకుండేకి చాకనే. నీళ్ళు దప్పికి తనాయి, ముందు నీళ్ళు తాగాలి. ఇదిగో షాండిగాడు ఆ బ్రెడ్ తినేసినాడు. ఇంకా అది కూడా ఇప్పి వేయాలి. బేసేనా చాండి? తింటావు అది కూడా? అది చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాలి. తినేసింది చూడండి ఫ్రెండ్స్. తిన్న తర్వాత నీళ్ళు పెడితే తాగేస్తుంది. మళ్ళీ 2 గంటలకు అన్నం పెడితే తింటుంది. పొద్దున్న ఇంకా ఏమి తినలేదు ఫ్రెండ్స్. అట్టే పచ్చు పనుకోనింది. అంత పొద్దున్నే కాఫీ ఇచ్చినా తాగదు, టిఫిన్ చేసి పెట్టినా తిందు. అందుకోసము తొందరగా వచ్చేస్తానులే, నేను వెళ్ళిపోతా. ఆడిపోతే లేట్ అవుతుంది. 11:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నా బిడ్డ చూడండి దొంగ చూపులు చూస్తుంది. అన్ని కథలు చెప్పుమే కథలు. నాకు పచ్చు పనిపెట్టి ఎంట పడుతుంది పోయేటప్పుడు. నేను గేట్ వేసి బేగం వేస్తా ఉంటే ఎంట పడుతుంది. ఉండు నాన్న యాడికి పోలే వస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇప్పుడు వచ్చినా తింటాను చూడండి. కొంచెం అది తినేస్తే నీళ్ళు పెడితే తాగితే నాకు ప్రాణం నెమ్మది. మళ్ళీ గుండెకాయ ఫ్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? తినేస్తుంది అది కూడా చాండి. అయితే షాండీకి బ్రెడ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ ఆకలి అయితే ఉండాలా, అప్పుడైతే తింటుంది. మిగతా టైంలో నన్ను తింటుంది. తొక్కుతుంది నా మీద పడిందంటేనా. నీ గురించే చెప్తున్నా చింతల్లే, నీ గురించే. ముద్దు పెడతావమ్మా చింతల్లి? ముద్దు పెడతలే. ఇప్పుడు పెట్టే మూడ్లో లేదు. ఓకే ఫ్రెండ్స్, చాండి బిడ్డ నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా లైక్లు చేయడం లేదు, చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి.